నీకేం తెలుసని నువ్వు అడుగుతావు? ఇక్కడి నుంచి నాకు రక్షణ కావాలని. నీకు ఉన్నదేదో తెలుసు, నీకు రాబోతున్నదేదో నీకేమైనా తెలుసా? నీకు రాబోతున్న దాని నుంచి ఉద్ధరించాలి అంటే రాబోయేది కూడా తెలుసున్నవాడి కాళ్ళు పట్టుకుని ఉండాలి. నువ్వు వాడి కాళ్ళు పట్టుకుని ఉండు చాలంతే, నువ్వు రక్షింపబడతావు. సర్కస్లో ఒక ఫీట్ చేస్తూ ఉంటారు. ఓ తాటికి ఓ చిన్న కర్రతో ఉంటుంది ఉయ్యాల. ఒక ఆయన ఎక్కడి నుంచో ఎగిరి ముందా ఉయ్యాల పట్టుకుని ఊగుతుంటాడు. ఎవరో ఇంకొక ఆయన ఎగిరి వచ్చి ఈయన 2 కాళ్ళు పట్టుకుంటాడు. ఈ 2 కాళ్ళు పట్టుకున్న ఆయన 2 కాళ్ళు ఇంకో ఆయన పట్టుకుంటాడు. ఇప్పుడు ఈ కింద వాళ్ళ యొక్క క్షేమం అంతా ఎవరి మీద ఉందంటే మొదట ఆయన పట్టుకున్నటువంటి ఉయ్యాల కర్ర మీద ఉంది. ఆయన ఒక్కడు వదిలేస్తే చాలు, వీళ్ళందరూ పడిపోతారు. నీ మొదటివాడు ఉయ్యాల కర్ర గట్టిగా పట్టుకున్నట్టు నీకు పరమేశ్వరుడి పాదములు పట్టుకోవడం ఒక్కటొస్తే నిన్ను ఎప్పుడు ఎక్కడ ఏ సంకటం నుంచి ఎలా విడిపించాలో ఆయనకి తెలుసు. కర్మ క్షయమైపోవాలి కాబట్టి ఆపదనిచ్చినట్టిస్తాడు, అలాగే తీసేస్తాడు, తీసి కాపాడతాడు. అది గొడుగు, అది రక్షిస్తుంది. ఇంకా హీనోపమానం వేయకూడదు. కానీ కాలి చెప్పులంటి వాడు, చెప్పులంటూ నువ్వు వేసుకెడితే అక్కడ ఉచ్ఛిష్టం ఉన్నా నీ పాదానికి అంటుకోదు, గాజు పెంకున్నా నీకు ఇబ్బంది లేదు, ముళ్ళున్నా నీకు ఇబ్బంది లేదు, భూమి వేడిగా ఉన్నా నీకు ఇబ్బంది లేదు, చమాయింపు ఉన్నా నీకు ఇబ్బంది లేదు. ఒక్కటి నీ కాలుకు పట్టుంటే చాలు. ఇవి పట్టి ఉండి నిన్ను రక్షించినట్టే ఈశ్వరుడి పాదములను నువ్వు పట్టి ఉంటే రక్షణ పొందుతావు. అందుకు చెప్తోంది కుంతి. చెప్పి ఆవిడంది, కృష్ణ నువ్వు చాలా లీలలు చేశావంటారు చిన్నతనంలో, నాకొక్క లీల చాలా ఇష్టం. నువ్వు చేసిన లీలలలో ఒకనాడు అమ్మ నిన్ను తాటితో కట్టేస్తే ఆనాడు విడిపించుకోలేని పిల్లవాడిలాగా ఏడుపు ఏడిచావే, భయపడిపోయి. ఆ ఏడుస్తున్నప్పుడు కళ్ళిలా ఇలా నిలిమేసుకుంటే ఇదంతా కాటుకంటుకుపోయి, బొగ్గలన్నీ కాటుకంటుకుపోయి, లోకాలన్నింటినీ ఏడుపుల నుంచి ఉద్ధరించగలిగిన నువ్వు దొంగ ఏడుపు నటించినటువంటి ఆ ఏడుపుకి నువ్వు నటించిన భయానికి భయం వేసి పారిపోయింది కృష్ణ అంది కుంతి. ఆ లీల నాకు చాలా ఇష్టమయ్యా అంది. ఎందుకందో తెలుసా అండి? ఆ లీల దశమస్కంధం మొత్తం మీద సర్వోత్కృష్టమైన లీల. అది ఎవరు వింటారో వాళ్ళకి కర్మపాశములు తెగిపోతాయి, వాళ్ళకి ఈశ్వరుడి యొక్క రక్షణ లభిస్తుంది. కాబట్టి ఆవిడంది, యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంది. ప్రార్థన అంటే అది. పోతనగారి భాగవతంలో కొన్ని పద్యాలైనా కనీసం నోటికొచ్చి ఉండాలి. వస్తే మనం ఏ భావనతో ఉండాలో మనకి తెలుస్తుంది. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్య. బాగానే ఉంది కానీ కృష్ణ కష్టాల నుంచి ఉద్ధరించావంటున్నాను. మా ఆయన పోయిన దగ్గర నుంచి మా పిల్లలు పెరగడం, పెద్దవాళ్ళు అవ్వడం, నా మనవడు పుట్టడం, వాడికి రాజ్యం రావడం వరకు మాట్లాడుతున్నాను. కానీ కృష్ణ ఎన్నాళ్ళు నాకు ఈ వ్యామోహం, ఎన్నాళ్ళు ఇంకా పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, మునిమనవలు, ఎన్నాళ్ళు ఈ బంధనాలన్నీ? వద్దు కృష్ణ, ఏ మోహాన్ని నువ్వు కల్పించావో ఆ మోహాన్ని నువ్వే తుంచి. అధీశ్వర నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై నిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. గంగకి ఎవరైనా ముందు పరిగెత్తి దారి చూపించారా? అదిగో సముద్రం ఇలారా 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 అని తాను వెతుక్కుంటూ సముద్రానికి వెళ్ళిపోయింది. అలా నేను ఏది చేస్తున్నా నా మనస్సు మాత్రం నిన్నే స్మరిస్తూ భక్తితో నిన్నే భావన చేస్తూ చిట్ట చివర నీలోనే కలిసిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించు. ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో. ఆ స్మరించడం ఏదో కష్టపడి స్మరించడం కాదు, ఇలా చూసేటప్పటికి పొంగు, ప్రతి దాంట్లోనూ భగవంతుణ్ణి చూడగలిగిన లక్షణం. అది హృదయ సంస్కారాన్ని బట్టి వస్తుంది. ఒక తల్లి పిల్లవాడిని కూర్చోబెట్టుకుని అమ్మ ఈశ్వరుడు ఎక్కడుంటాడమ్మా అని అడిగాడు. అడిగితే ఆ పిల్లవాడికి అమ్మ చెప్పింది, ఈశ్వరుడు ఎక్కడుంటాడేంటానా, ఎప్పుడూ అంతటా ఉంటాడు. అమ్మ ఇలా అంటుంది, ఒక్కొక్కసారి కొట్టినట్టు ఉంటుంది. అంతే అమ్మ కాదా? అమ్మేగా. అలాగే ఒక్కొక్కసారి భయం వేసినట్టున్నప్పుడు కూడా ఈశ్వరుడే ఉన్నాడు. ఎందుకంటే భయపెట్టినట్టుగా ఉన్న ఆ పరిస్థితి కూడా ఈశ్వరుడే. భయకృత్ భయనాశన.
భయపెట్టినట్టున్నవాడు భయాన్ని పోగొట్టినవాడు ఆయనే నాన్న, అందుకని అసలు భయం లేదురా నీకు దేంట్లోనూ అంది. అలాగా అమ్మా అన్నాడు వాడి మనసుకు నాటుకుంది. వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. సాయంకాలం స్కూల్ విడిచే వేళ అయింది. పెద్ద మబ్బు పట్టేసింది. మెరుపులు, ఉరుములు, పిడుగులు, ఆకాశం నుంచి కుంభవృష్టి కింద వానబడిపోతాడు. అయ్యో పిల్లవాడు ఇంటికి వచ్చేటప్పుడు భయపడతాడేమో ఈ మెరుపులు ఉరుములకని ఆ పిల్లవాడి గబగబా స్కూల్కి వెళ్ళి అమ్మ చిన్నపిల్లాడిని పట్టుకుని ఇంటికి తీసుకొస్తోంది గబగబా. ఆవిడ అనుకుంది పిల్లవాడు భయపడతాడు అనుకుంది. ఆకాశం మెరుపు మెరిసినప్పుడల్లా, పిడుగు పడినప్పుడల్లా వాడు ఒకసారి ఆగిలా నవ్వుతున్నాడు. అమ్మంది, ఒరే నువ్వు భయపడతావని నిన్ను తీసుకెళ్ళడానికి నేను వచ్చాను, నువ్వేమిట్రా మెరుపు మెరిస్తే ఆగుతున్నావు అంది. అమ్మ నువ్వే కదా అమ్మ నాకు చెప్పావు, భయం వేసినట్టుగా కనిపించిన పరిస్థితులలో ఉన్నవాడు ఈశ్వరుడే అని కదా నాకు చెప్పావు. నీకు నేను భయపడేలా ఉన్నానని అనిపిస్తోందేమో, కానీ ఈ వర్షం నాకేమనిపిస్తోందో తెలుసా అమ్మా, పరమేశ్వరుడు పెద్ద చప్పట్లు కొట్టి ఇటు తిరుగు అని నన్ను ఫోటోలు తీసుకుంటున్నాడు పెట్టుకుందామని ఇంట్లో. అవమ్మా మెరుపులు, కెమెరా ఫ్లాష్, నన్ను తప్పట్లు కొట్టి పిలవడమే పిడుగులు, ఆయన కారుణ్యమే ఈ వర్షం. అమ్మ మరి కెమెరాతో ఫోటో తీసేటప్పుడు ఆగి నవ్వుతూ నిలబడాలి కదా, అందుకే మెరుపు మెరిసేటప్పుడు ఆగి నవ్వుతున్నానమ్మా అన్నాడు. అందుకని భయం ఎందుకమ్మా, నువ్వు చెప్పిందేగా అన్నాడు. నాటుకున్నవాడి కోలా ఉంటుంది, చెప్పినా నాటుకోనివాడి కోలా ఉంటుంది. ఇంత చెప్పిన నాకన్నా మీరే ప్రాజ్ఞులు, ఎందుకంటే చెప్పాను కదా అని నేనే ఆ స్థితిని పొందాను అనుకుంటున్నారేమో. అలానేం లేదు. సభలో మహాత్ములు ఎందరో ఉండవచ్చు అనుభవంలో ఆ స్థితికి ఎదిగిపోయినవారు. కాబట్టి అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా, ఘనసింధువు చేరిడి గంగభంగి. ఘనసింధువు చేరిడి గంగభంగి అండంలో లక్షణం ఉంది. గంగకి మానవమానములను చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఎందుచేత అంటే ఆ గంగయే ప్రవహించి వెళ్ళిపోతుంటే ఒక ముళ్ళ చెట్టు వంగి ఆవిడ వీపు గీరుతుంది. ఒక దుర్మార్గుడు మూత్ర విసర్జన చేస్తాడు, ఇంకొక దౌర్భాగ్యుడు మల విసర్జన చేసి ఆ నీటిని అన్యప్రయోజనానికి వాడుకుంటాడు. ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి లాంటి మహాపురుషుడు సత్యదండాన్ని ముంచి నమస్కరిస్తారు, స్నానం చేస్తారు. పరమాచార్య స్వామి వారు మునిగి స్నానం చేశారని గంగ పొంగిపోయి ఆగిపోతుందా? ఒక దుర్మార్గుడు మూత్ర విసర్జన చేశాడని చెప్పి గంగ బెంగబెట్టుకుని అక్కడ కూలిపోతుందా? మానము లేదు, అవమానము లేదు. సింధువుని చేరడం, సముద్రాన్ని చేరడం తన ప్రయోజనం అన్నట్టుగా ఉరకల పరుగుల మీద వెళ్ళిపోయిన గంగలా ఈ లోకంలో సంసారంలో ఉండి ప్రవర్తిస్తుండగా ఒకనాడు గొప్పవాడంటారు, ఒకనాడు పలికి మాలినవాడంటాడు, ఇంకోడు పలికి మాలినవాడు అన్నాడని కుంగిపోకూడదు, వీడు గొప్పవాడన్నాడని పొంగిపోకూడదు. నువ్వు అలాగే ఉండగలిగినటువంటి ప్రజ్ఞ, నువ్వు అలాగే నీ తీవ్రమైన వేగంతో ఈశ్వరుణ్ణి చేరుకునే సాధన నడిచి వెళ్ళిపోతూనే ఉండాలి. అందుకని కదంటాడు దుర్జటి, లోకుల్లంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అది కావలసింది. కాబట్టి ఇలా ప్రార్థన చేసి ఆవిడంది ఇది అడిగింది. యథార్థానికి నేను మీతో ఒక మాట మనవి చేస్తున్నాను. పోతనగారి భాగవతంలో తెలుగు పద్యాలు కాబట్టి నోటిని పట్టుకోవడం తేలిక. ఆ పద్యాలు కొన్నైనా ధారణ చేసి పూజామందిరంలో విజ్ఞాపన చేసుకోవాలి. ఇవి తప్పకుండా పూజామందిరంలో చెప్పుకుంటూ ఉండాలి. ఈశ్వర నాకు ఇటువంటి జీవితాన్ని అనుగ్రహించు. చెప్పగా 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 ఎప్పుడో ఈశ్వరుడు ఏదో ఒక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి ఆ స్థితిని ఇస్తాడు. కానీ అసలు చెప్పడానికి అంత గొప్ప ఛందస్సుతో కూడిన పద్యాన్నే పట్టుకోకపోతే లోకంలో మిగిలిన వాళ్ళకి లేనటువంటి గొప్ప ప్రక్రియ సనాతన ధర్మమునందు మాత్రమే ఉంది. సనాతన ధర్మంలో ఏదైనా వాంగ్మయాన్ని ఇచ్చేటప్పుడు ఛందస్సులో ఇస్తారు మీకు. అందుకే ఈ ఛందస్సు అనేటటువంటిది మిగిలినటువంటి చోట్ల మీకు కనపడదు. ఛందస్సు ఎందుకు ఇస్తారో తెలుసా అండి? ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం ఇలా ఛందస్సులో రాస్తే మీకు ధారణ చేయడం తేలికవుతుంది. ఏది మీ లోపలికొచ్చి నిలబడిందో అదే అక్కడికొచ్చే విద్య. ఛందస్సులో ఇస్తే మీకు పట్టుకుంటుంది. ఛందస్సులో లేకుండా అంత వచనం కింద ఇచ్చారనుకోండి చాలా కష్టం పట్టుకోవడం. అందుకని పద్యాల రూపంలో ఛందోబద్ధంగా రచన చేస్తారు. ఛందోబద్ధమైన రచనలు ఎందుకు అని అడగడం కన్నా అర్థం లేని మూర్ఖ ప్రశ్న ఇంకోటి లేదు.
ఛందోబద్ధమైన రచనయే గొప్ప రచన, అంతే. అదే లోకానికి పనికొచ్చే రచన. కాబట్టి ఆ తల్లి ఇంత గొప్ప కోరిక అడిగి కృష్ణుడిని ఉద్దేశించి ఒక మాట అంటుంది. మా చిన్నతనంలో ఎప్పుడూ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఈ పద్యం చదువుతుండేవారు. ఈ పద్యం యథార్థానికి నేను భాగవతంలో చదువుకుని నేర్చుకున్నది కాదు, మా అమ్మగారు ఎప్పుడూ చదువుతూ ఉండడం వల్ల నాకు వచ్చిన పద్యం. అందుకే నాకు ఆ పద్యం పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం, పూజ్యభావం. ఎందుకంటే నాకు ఆ పద్యం చదువుతూ ఉంటే నాకు మా అమ్మగారు చదువుతూ ఉండడం చెవుల్లో వినపడుతూ ఉంటుంది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాత్యహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవేభవలతల్ నిచానుక బానిధి. ఎంత గొప్ప పద్యం అండి నిజంగా. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ, అర్జునుడి స్నేహితుడా, నరసఖ, శృంగారరత్నాకర, లోకద్రోహి నరేంద్రవంశదహన, లోకానికి ద్రోహం చేసేటటువంటి రాజులుగా పుట్టి అధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళ యొక్క జీవితాలన్నింటినీ పరిమార్చినవాడా, లోకద్రోహి నరేంద్రవంశదహన, లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ, గోవుల యొక్క, బ్రాహ్మణుల యొక్క, దేవతల యొక్క ఆర్తిని పోగొట్టి ధర్మాన్ని రక్షించడానికి అవతార స్వీకారం చేసేటటువంటి కారుణ్యమున్నవాడా, లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద, నీకు నమస్కారం చేస్తున్నాను. నమస్కారమునకుండేటటువంటి వైశిష్ట్యం అది. నీకు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధి 11ంటిని నీ పాదముల దగ్గర నిక్షేపిస్తున్నాను. నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్, ఈ సంసారం అనేటటువంటి తీగలని కోసేసేయి. నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్ నిచానుకంపానిధి, ఈశ్వర నన్ను కాపాడు అని ఆనాడు కుంతీదేవి కృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. సంతోషించాడు పరమాత్మ. అందుకే కదా కుంతీదేవి అంత వైభవాన్ని పొందింది తర్వాతి కాలంలో. ఇప్పటికీ ఎక్కడైనా లోకంలో కష్టపడి పిల్లల్ని పెంచుకున్న తల్లి కనపడితే మనం వేసే ఉపమానం కుంతీదేవి గురించే. కుంతీదేవిలా పెంచిందండి ఆ పిల్లల్ని అంటారు. అందుకని ఆ తరువాత కృష్ణ పరమాత్మని ధర్మరాజు వేడుకున్నాడు. ఇంతమంది బంధువుల్ని చంపేశాను బావా, ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఎన్ని లక్షల మంది పడిపోయారో, నెత్తుటి ఏర్లు ప్రవహించాయి, ఇదిగో ఆ రాజ్యాన్ని అధివసించాను, ఏమిటి నేను మిగిల్చుకున్నది? ఇదొక చిత్రమైన పరితాపం. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. పొందకపోతే పొందలేదని, పొందితే పొందిన దాని గురించి చిత్ర విచిత్రమైనటువంటి ధోరణి. ధర్మరాజు ఈ పరివేదన పొందితే ఇక్కడ మీరు గమనించాలి, కృష్ణుడు బోధ చేయలేదు. కృష్ణుడు, భీష్ముడు కల్పగతుడై ఉన్నాడు, ఆ బాణపులు శయ్య మీద పడుకుని ఉన్నాడయా. మహాత్ముడు శరీరాన్ని విడిచిపెట్టేసే కాలం ఆసన్నమైపోయింది. కాబట్టి తొందరగా వెళ్ళి భీష్ముడి దగ్గర విందాం అన్నాడు. ఎందుకో తెలుసా అండి, ఆచార్య పురుషులు అంటే నా ఉద్దేశం శాస్త్రాన్ని తెలుసుకుని ఆచరించేవాళ్ళు అని. అటువంటి మహాత్ములు అరుదుగా లోకంలో దొరుకుతారు. ఎందుకంటే ఒకడికి ఉపదేశం చేయడం చాలా తేలిక, ఏదో కూర్చుని ఉపన్యాసం చెప్పచ్చు. కానీ తాను ఏం చెప్తాడో అది తాను లోపల నమ్మి తాను అనుష్ఠించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాడెవరున్నాడో వాడి నోటి వెంట వచ్చినది గంగ. అది ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఆ వాక్కు రాదు ఆ శరీరంలోంచి. ఒకసారి ఆ శరీరం పడిపోయిందనుకోండి, ఇక ఆ వాక్కేది, ఇక దొరకదు ఆ అమృతం మీకు. అందుకని ఆ శరీరం పడిపోయే లోపల ఎక్కడున్నాడండి భీష్ముడు? ఆయనే సంతోషంగా ఏదో హంసతూలికా తల్పం మీద పడుకుని లేడు. బాణములతో చేయబడినటువంటి శయ్య మీద పడుకున్నాడు. అలా శరీరంలోంచి నెత్తుటి ధారలు కారిపోయి ఆ కురుక్షేత్రంలో అలా పడున్నాడు పాపం. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఆయన వెళ్ళిపోతే ఇక చెప్పేవాడు లేడు శాస్త్రాన్ని. కాబట్టి ధర్మరాజా నువ్వు విందువు కానీ నీ తమ్ముళ్లతో రా అన్నారు. ఎవరొచ్చారో తెలుసా అండి ఆయన దగ్గరికి? మహర్షుల దగ్గర నుంచి అందరూ వచ్చి ఆ శరతల్పగతుడైనటువంటి భీష్మాచార్యుల వారికి నమస్కారం చేసి పరామర్శించి వెళ్ళారు. అంటే భీష్ముడు ఎంతటి మహానుభావుడు. అందుకే మనుష్యునిగా పుట్టినటువంటి ప్రతివాడు కూడా భీష్మాష్టమి నాడు తర్పణ చేయాలి అని చెప్పింది శాస్త్రం. అటువంటి భీష్ముడు అక్కడ పడుకుని ఉండగా ధర్మరాజును తీసుకుని వెళ్ళాడు. అనేకమైనటువంటి విషయాలు బోధ చేశాడు. మహాభారతం శాంతి పర్వం అంతా భీష్ముడి యొక్క బోధే. అమృత భాండం కింద పిలుస్తారు అందుకే శాంతి పర్వాన్ని.
ఆ బోధ చేసిన తరువాత ఇక తన శరీరాన్ని విడిచిపెట్టేద్దాము అని నిర్ణయం చేసుకున్నాడు. శరీరాన్ని విడిచిపెట్టేద్దాము అని నిర్ణయం చేసుకున్నవాడు ఎలా వెనక్కి లాగాడో చెప్పారు పోతన గారు. అరికాలు దగ్గర నుంచి తన తేజస్సునంతటినీ కూడా ఉపసంహారం చేసేసాడు. ఉపసంహారం చేసి ఉత్క్రమణానికి పైకి లేచిపోవడానికి సిద్ధపడుతూ శరీరంలోంచి తన యొక్క సమస్తమైన బుద్ధిని దృష్టిని అంతటినీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందమునందు నిక్షేపించాడు. దానివలన సమస్త బాధలను మరిచిపోయి కృష్ణుడి యొక్క ముఖమే చూస్తూ భీష్మస్తుతి అంటారు. భాగవతంలో తేనె పట్టు అన్నమాట నిజంగా. ఆ పద్యాలు నోటికి వచ్చి తీరాలి. అంత గొప్ప స్తోత్రం చేశాడు భీష్ముడు. అంపశయ్యాగతుడై కృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందాన్ని చూస్తూ మహానుభావుడు ఆ అంత్యకాలంలో ఆయన చేసినటువంటి స్తోత్రం ఆయన అన్నాడు. త్రిజగన్మోహన నీలకంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. అది భీష్ముడంటే. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప, మూడు లోకములలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ మహాత్ముని శరీర కాంతి చూసి అలా ఉండిపోతారో అటువంటి నల్లటి మబ్బులా ఉండేటటువంటి ఆ కృష్ణుడు తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలము పైన్రంజిల్లా. సూర్యోదయాన్ని మీరు ఎప్పుడైనా పరిశీలనం చేస్తే, అంటే ఊళ్ళో కాదు సముద్రం ఒడ్డును చూడాలి, కుంకుమ బొట్టు ఎలా వస్తుందో అలా వస్తుంది ముందు. తర్వాత బాగా పండిన బత్తాయి పండు ఎలా ఉంటుందో అటువంటి బంగారు రంగులోకి మారుతాడు. ఆ బంగారు రంగులోకి మారినప్పుడే సముద్రం మీద ఎర్రచార అంతరించిపోతుంది. చేత్తో ముట్టుకున్నాడా అన్నట్టుగా కాంతి ఈ చివరి నుంచి ఆ చివరకు పడుతుంది. అప్పుడు హృద్యంగా ఉంటుంది. అప్పుడు అది ఆదిత్య హృదయం చదువుతూ చూస్తూ ఉంటే పరవశించిపోతామన్నమాట. విశాఖపట్నం ఉపన్యాసాలకు వెళ్తే ఓ రోజు కార్యక్రమం అన్నది. తెల్లవారుధామని లేచి సముద్రపు ఒడ్డుకి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటాను. కాబట్టి ఆ బంగారు రంగులో సూర్యబింబం ఎలా ఉంటుందో అటువంటి బట్ట కట్టుకుని ఉంటాడు. కాబట్టి ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప. ఆ నల్లటి ముంగురులు ఇలా నుదురు మీద పడి ఇలా కదులుతుంటే గాలికి అత్యంత సుందరంగా ఉండేటటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క ముఖము ఏది ఉందో నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరెడు వన్యకాడు. ఏమి పద్యం అండి పోతన గారిది. చాలా ప్రేమ ఉందనుకోండి, మా అన్న మాటతో కలుపుతారు మీరు. అదిగో గోపాలకృష్ణ గారు ఉన్నారు చూశారు, అండో మా గోపాలకృష్ణ గారు అంటే మనస్సులో అనుబంధం అన్నమాట, ప్రేమ. మా అండంలో ఉన్నటువంటి ఆ అనుబంధం మా అన్న మాటతో పడుతుంది. మా విజయుంజేరుడు వన్యకాడు, ఎప్పుడు మా విజయుణ్ణి రక్షిస్తాడు. ఇన్ని విజయాలు పొందాడంటే అర్జునుడు అదిగో ఆయన ఉండడం వల్లే. మా విజయుంజేరుడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు. ఆయన నా మనసుని గట్టిగా పట్టుకునుగాక, నా మనసు ఆయనను గట్టిగా పట్టుకునుగాక, పట్టుకుని ఎప్పుడూ ఆయననే చూచుగాక. ఎందుకు ఆయన బాహ్యంలో అందగాడనా ఇదంతా అడగడం కాదు. ఆయన కారుణ్యం ఏమిటో చెప్తున్నాడు భీష్ముడు. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియో బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతము. ఆయన కర్మ పరిపూర్ణావతారం సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి వాడు అర్జునుడికి సారథ్యం చేస్తానని ఒప్పుకోవడమా? అర్జునుడికి సారథ్యం చేస్తానని పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతుండడమా? రథం నడుపుతుంటే కృష్ణ రథాన్ని ఇలా పోని అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఓ చేతిలో ధనస్సు ఉంటుంది, ఓ చేతిలో బాణం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇటు పోని అని చెప్పాలంటే ఆ బాణంతో ఇలా నడువులో ఒకసారి పొడవచ్చు. ఇంకా సారథి విషయంలో ఉన్నటువంటి ధర్మం ఏమిటో తెలుసా అండి? పాదములకు దెబ్బ తగలకుండా ఇలా తిరిగినటువంటి పాదరక్షలు వేసుకుంటారు. రథి వేసుకుని ఒక్కొక్కసారి తప్పదు పిలవవలసి వచ్చింది అన్నప్పుడు ఆ పాదంతో పొడుస్తారు. పొడిస్తే వెనక్కి తిరుగుతాడు సారథి. ఇటు పోని అని చెప్తాడంతే, అప్పుడు కదుపుతాడు. ఆయన కర్మమా? హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై. ఆ కృష్ణుడి కారుణ్యం చెప్తున్నాడు. ఇది నేను చెప్పింది మీతో భక్తి అని.
భగవంతుడి సౌలభ్యాన్ని అనుభవించడంలో వచ్చినటువంటి సంతోషం ఇది కదూ. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని. కంఠం పోవడం అంటూ జరిగితే ఈశ్వరుడు గురించి చేసిన ప్రవచనం వల్ల పోవాలి. కంఠం నొప్పిగా ఉందండి, 3 గంటలు మాట్లాడేశానన్నాడు అనుకోండి, ఆనాడు వాడి కంఠానికి ధన్యత. లేనినాడు ఎందుకు దిక్కుమాలిన కంఠం ఇంకా. కాబట్టి హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై ఆ గుర్రాల్ని పట్టుకుని యుద్ధభూమిలో పరిగెత్తించి నడిపించడంలో ఆ ఎండలో అంతసేపు యుద్ధభూమిలో తిరిగిన కారణం చేత ఎన్నడూ చెమట పట్టవలసినటువంటి అవసరం లేని పరమాత్మ ఒళ్ళంతా చెమటలు పట్టి ఆ బిందువులు ఇలా పడిపోతుంటే ఒక చేతిలో ఆ మునికోల పట్టుకుని ఒక చేతిలో పగ్గాలు పట్టుకుని గుర్రాన్ని నడుపుతుండాలి. అస్తమాన 2 వదిలేసి జేబురుమాలు తీసుకుని మొహం తుడుచుకోవడానికి ఉండదు. అందుకని ఇలా పడిపోతున్నా విడిచిపెట్టకుండా నాతో యుద్ధం చేస్తున్నప్పుడు గుర్రాల్ని నడుపుతుంటే ఇలా చెమట కారిపోతుంటే ముందు కొంతమంది వీరుల యొక్క రథాలు పరిగెడుతున్నప్పుడు లేచినటువంటి ధూళి చెమట పట్టిన ముఖం మీద అంటుకుపోతే మట్టి అంటుకుపోయిన మొహంతో చెమటలతో తడిసిపోయిన శరీరంతో వెనక అర్జునుడు పిలుస్తుంటే రథాన్ని నడిపి అర్జునుడికి జయాన్ని కట్టబెట్టాలని చూద్దాం ఏం చేస్తాడో అని నేను బాణాలు పెట్టి కొడితే ఆ బాణపు దెబ్బలకి ఓర్చుకుని అర్జునుడిని కాపాడిన ఆ కృష్ణుడున్నాడే, ఆయన నా మనసును ఆవేశించుగాక. ఇది భీష్ముడి భక్తి. హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. ఎప్పుడు నేను ఆయన్ని చింతిస్తూ ఉంటాను. అంతకన్నా ఏం చేస్తాడండి, చేతకాని వాడు రథాన్ని తోలగలడు కాబట్టి రథాన్ని తోలాడండి అంటారా? అంటే ఇంత పెద్ద యుద్ధం వచ్చేసిన తరువాత తీరా యుద్ధం చేస్తానని ఇన్ని అస్త్రాలు ఇన్ని శస్త్రాలు తయారు చేసుకున్నటువంటి అర్జునుడు, ఇంత తపస్సు చేసిన వాడు తీరా యుద్ధంలోకి వచ్చి నిలబడి ఇంక యుద్ధం మొదలు పెడతాను అనే సమయానికి నిర్వేదాన్ని పొందాడు, మోహాన్ని పొందాడు. పొంది బావా నాకు ఈ యుద్ధం వద్దు, ఈ అల్లరి వద్దు, వీళ్ళందరూ చచ్చిపోతారు, నాకెందుకు ఈ నెత్తుటికూడు, నాకు అక్కర్లేదు ఈ రాజ్యం అని చెప్పి అన్నీ వదిలేసి వెళ్ళిపోతానన్నాడు. తనవారి సంపదాలక వెనుకకు పోనిచ్చు విజయుని శంకం ఘనయోగ విద్య బాపిన మునివంద్యుని పాదభక్తి ఎనయును నాకు. జగద్గురువయా కృష్ణుడంటే, జగద్గురువు అన్న శబ్దం మొట్టమొదట ప్రయోగింపబడిన వ్యక్తి కృష్ణ భగవానుడే. కృష్ణం వందే జగద్గురుం అని కదా. కాబట్టి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆ రోజున ఆయన చెప్పింది సామాన్యమైన విషయం చెప్పలేదు, నచ్చ చెప్పి తీసుకురాలేదు. అసలు మోహానికి మూలం ఎక్కడుందో దాన్ని తుంచేశాడు. భగవద్గీత అంతా చెప్పి నీకేమైంది ఇప్పుడు అని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు అర్జునుడు. నా మోహం పోయింది కృష్ణ, నాకిప్పుడు స్మృతి కలిగింది, నా విహిత కర్తవ్యం ఏమిటో నాకు అర్థమైంది, పద యుద్ధం చేస్తానన్నాడు. కాబట్టి తనవారి సంపదాలక వెనకకు పోనిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంద్యుని పాదభక్తి ఎనయును నాకు. మునివంద్యుని మహర్షులంతటి వారు ఆ పాదములకు నమస్కరిస్తారు. ప్రస్థానత్రయంలో ఒకటి భగవద్గీత ఇప్పటికీ. అటువంటి భగవద్గీతని లోకానికి ఉపదేశించి మునుల చేత నమస్కరింపబడేటటువంటి జగద్గురువైన కృష్ణ పరమాత్మ యొక్క పాదముల యందు నిశ్చలమైన భక్తి నాకు అబ్బుగాక అని ప్రార్థన చేసి ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పారు. అది భీష్మాచార్యుల వారి జీవితంలోనే ఆయన భక్తికి పరాకాష్ఠ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.